హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈ రోజు వీలైతే మనం బయటకి ఎక్కడైనా క్యాంపింగ్ చేయడానికి లేదా ఎక్కడైనా అర్జెంట్ పని మీద ఏదైనా బయట వర్షం పడేటప్పుడు ఏదైనా వండుకోవడానికి ఎమర్జెన్సీలో మనకి ఏదో ఒక ఐటెం ఉండాలి వండుకోవడానికి. కాబట్టి ఈ రోజు వీలైతే ఒక పోర్టబుల్ స్టవ్ అయితే ఆర్డర్ అయితే అయితే అన్బాక్సింగ్ అయితే చేసి దాని రివ్యూ చూసి నిజంగా ఇది కొంటే వర్తా లేదా కాదా, నిజంగా ఏదైనా బయటకు పోతే వర్క్ అవుతుందా అనేది వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. వీడియో అయితే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్త వచ్చిన తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఏదైనా కొత్త వీడియో తీయాలనేది కామెంట్ చేయండి, మేము తప్పకుండా అయితే ఆ వీడియోలో అయితే చేస్తాము. లేట్ చేయకుండా పోర్టబుల్ స్టవ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. ముందుగా అయితే పోర్టబుల్ స్టవ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఇది పోర్టబుల్ స్టవ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాం. ఇది చూసుకున్నట్టయితే లోపల అయితే మనకైతే బయట ఒక బాక్స్ అయితే వచ్చింది, లోపల కూడా సేమ్ హ్యాస్ చూసి ఇలాంటిది ఒక బాక్స్ అయితే వచ్చింది. దీన్ని చూసుకున్నట్టయితే మనకైతే పోర్టబుల్ స్టవ్ అయితే లోగోస్ మరియు కొన్ని డిజైన్స్ తో అయితే బాగున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే క్యాంపింగ్ చేసినట్టు కూడా ఒకటైతే బాక్స్ అయితే చేశారు. ఒక గిన్నె అయితే పెట్టి అయితే కుకింగ్ అయితే చేసినట్టు అయితే ఉన్నది. దీని ఒకసారి అన్బాక్సింగ్ అయితే నిజంగా అయితే వర్క్ అవుతుందా లేదా చూసేద్దాము. అన్బాక్సింగ్ చేయడం వెంటనే మనకైతే పోర్టబుల్ స్టవ్ అయితే వచ్చింది. దీన్ని క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ అయితే వచ్చింది. బ్యాగ్ క్వాలిటీ చూసుకున్నట్టు చాలా బాగా అవుతున్నది. ఇలా అయితే లోపల అయితే ఒక యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది. దీని అయితే పక్క అయితే పెట్టింది. ఓపెన్ అయితే చేయడం వెంటనే మనకైతే ఒక పోర్టబుల్ స్టవ్ అయితే వచ్చింది. మనకైతే చిన్నగా అయితే ఉన్నది, పోవాని పెట్టుకోనికి అయితే ఉండదు కదా. దీని అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఒక పైన స్టాండ్స్ కూడా ఇచ్చారు. మనం అయితే సింపుల్ గా అయితే ఏ బోవన్ అయితే పెడితే స్టేబుల్ గా అయితే ఉంటది. అండ్ ఇది అయితే ఇలానే పెడితే అయితే ఏమైతే కింద పడే అవకాశం ఉండదు. కింద అయితే మనకైతే కాలతీర అయితే ఇచ్చారు. ఇలా గ్యాస్ సిలిండర్ సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ చిన్న తక్కువ పెట్టుకునే స్టవ్ కూడా ఇచ్చారు. మనకి ఇదే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎంత సైజ్ లో గ్యాస్ పెట్టుకోవాలి, ఎంత తక్కువ పెట్టుకోవాలి, గ్యాస్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే దీనైతే ఒక మనం అయితే సిలిండర్ క్యాన్ అయితే యూజ్ అయితే చేసేస్తే యూపీ అనే మ్యాగీ అయితే వండుదాం ఇప్పుడు లేట్ చేయకుండా. గైస్, మనం అయితే పోర్టబుల్ స్టవ్ అయితే ఏదైనా కుక్ చేయడానికి అయితే గ్యాస్ అయితే కంపల్సరీ అవసరం. అది లేకపోతే అయితే పోర్టబుల్ స్టవ్ కూడా వేస్ట్. అందుకైతే నేనైతే అమెజాన్ లో అయితే ఒక ₹270 అయితే పెట్టయితే 225 grams ఉన్నది ఒక పోర్టబుల్ గ్యాస్ అయితే ఇప్పించాను. ఒకసారి గ్యాస్ సిలిండర్లు అయితే దానికి అయితే అన్బాక్సింగ్ చేయడం వెంటనే అయితే మనకైతే లోపల అయితే పోర్టబుల్ అయితే గ్యాస్ సిలిండర్లు అయితే ఉంటాయి. ఒకసారి అయితే దీని అయితే బయటకి తీద్దాము. సేమ్ హ్యాస్టీస్ అయితే మన అయితే ఆర్డర్ చేసిన అయితే మన ఇంటి అడ్రస్ అయితే ఉన్నది. ఇదైతే పక్కకి అయితే పెట్టేస్తాం ఒకసారి. గైస్, ఈ పోర్టబుల్ గ్యాస్ అయితే చూసుకున్నట్టయితే మనకైతే ఏమి డ్యామేజ్ అయితే కాకుండా బబుల్ కవర్ అయితే వేసి ఇచ్చారు. ఇవి ఒక్కటైతే 225 grams అయితే ఉంటది. మనకంటే మాక్సిమం అయితే ఎంత షేప్ వస్తాయి అంటే ఒక 2 hours అయితే వస్తాయి మాక్సిమం. పోర్టబుల్ స్టవ్ ని మరియు పోర్టబుల్ గ్యాస్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి ఒకసారి. పోర్టబుల్ గ్యాస్ అయితే చూసుకున్నట్టయితే ప్రీమియం బండల్ గ్యాస్ అవుతున్నది. దీని అయితే ఒకసారి అయితే దీనికైతే అడ్జస్ట్ అయితే వేసి గ్యాస్ ఎంత వస్తుందో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనకైతే ఒక పైన క్యాప్ అయితే వస్తుంది, రెడ్ కలర్ క్యాప్. అన్నతం అయితే బయటకి అయితే వీకేసేలేనా, చాలా గట్టిగా వస్తలే వచ్చింది, గ్యాస్ వాసన వస్తుంది. ఇది మనం అయితే గ్యాస్ సిలిండర్ అయితే దీనికైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే లాక్ పిన్ అయితే వస్తుంది. ఈ పిన్ కి అయితే అడ్జస్ట్ చేసి లోపలికి అయితే పెట్టేసేది. అయిపోయి ఫిక్స్ అయిపోయింది. ఒకసారి అయితే గ్యాస్ వస్తుందో లేదు చూద్దాము. వావ్, ఒకసారి పోర్టబుల్ స్టవ్ అయితే అంటించడానికి అయితే అగ్గిపేట కావాలనుకుంటారు, కానీ అగ్గిపేట అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకైతే పైన అయితే ఒక లైటర్ తీర అయితే వస్తుంది. ఈ పైన అయితే ఒక మనకు లైటర్ తీర అయితే వస్తుంది. ఈ గ్యాస్ అయితే ఇలా అయితే కొంచెం అయితే తిప్పి ఇక్కడ పైన ఇట్లా అయితే మంట వచ్చేసింది. మీకైతే కనిపిస్తలేదు అనుకుంటా, ఎందుకంటే మనకైతే గాలి ఎక్కువ వస్తుంది కదా, అట్లా కనిపిస్తలేదు. షూట్ అయితే చేస్తాం కదా, గాలి ఎక్కువ వచ్చేకైతే మీకైతే గ్యాస్ అయితే అనిపిస్తలేదు. ఇంటికి అయితే పోయిన తర్వాత ఇంకా క్లియర్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం దీని మీద ఏదైనా ఒకైతే కుక్ అయితే చేద్దాము. మనం అయితే యూపీ అయితే తెచ్చుకున్నాము. యూపీ అయితే ఒకసారి కుక్ అయితే వేసి నిజంగా ఎట్లా వస్తుందో టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు లేట్ చేయకుండా. గ్యాస్ అయితే మనం అయితే పొయ్యి మీద అయితే నీళ్ళు అయితే వేడి అయితే పెడుతున్నాము. గ్యాస్ అయితే చిన్న లో ఫ్లేమ్ లో అయితే పెట్టాను. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెడితే సౌండ్ అయితే ఘోరంగా అయితే వస్తుంది. ఒకేసారి హై ఫ్లేమ్ పెడుతుంది. ఇప్పుడు ఇదైతే రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుంది కదా, ఈ రెడ్ కలర్ అయితే పోర్టబుల్, ఈ రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుంది కదా, దీని అయితే ఎక్కువ తిప్పినట్టు ఎక్కువ అయితే గ్యాస్ వస్తుంది. గ్యాస్ అయితే అనగౌట్ అయితే ఒకేసారి వస్తుంది. నీళ్ళు కూడా అయితే 1 minute అయితే వేడి అయిపోయినాయి. ఇప్పుడైతే మసాలా అయితే ఒకసారి అయితే చూద్దాము. ఇట్లా కూడా కాలేదు, తొందర రప్పమని అయిపోయింది ఒకేసారి. మరి ఇంత ఫాస్ట్ గా అయితే ఒకేసారి అవి రిలేషన్ చదువు. ఫైనల్ అయితే మనం యూపీ అయితే రెడీ అయిపోయింది. అయితే జబర్దస్త్ అయితే ఉడికింది ఒకేసారి. అయితే ఈ యూపీని అయితే టేస్ట్ అయితే చేద్దాం ఎట్లా ఉంది ఒకసారి.
కాల్సింది పర్ఫెక్ట్ ఉడికింది ఒక్కసారి విప్పి. ఏమైంది తేలేమో స్పూన్స్ అవన్నీ తేలేమో మాత్రం అయితే వచ్చినాం కాబట్టి ఇల్లు అడ్జస్ట్ చేసుకొని తింటున్నాం. అయితే మీరు పోర్టబుల్ స్టవ్ అయితే రివ్యూ అయితే మొత్తం చూసినట్టున్నారు. అయితే మంచిగా అయితే ఉన్నది. మనకైతే ఇదైతే 2 hours అయితే వస్తుంది. మినిమం మాక్సిమం 120 రూపీస్ కి అయితే 2 hours అయితే కంపల్సరీ అయితే వస్తుంది. ఇదైతే ఆటోమేటిక్ గా అయితే ఖరాబ్ అయితే కాదు. గ్యాస్ మేమైతే 2 సిలిండర్లు తెప్పించాము. ఒక్కటికైతే 270 రూపీస్ అయితే పడుతుంది మొత్తం 2 సిలిండర్లు కలిపి అయితే. మీకైతే రివ్యూ అయితే నచ్చినట్టు అన్బాక్సింగ్ అయితే మీకైతే నచ్చినట్టయితే వీడియో ఉంటే లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ఏ వీడియో తీయాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వీడియోస్ మేము తప్పకుండా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చి కొత్త క్రేజీ ఎక్స్పెరిమెంట్ అప్పర్ టేక్ కేర్, బాయ్ బాయ్.